ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రెషర్ కుక్కర్ లేని వంటగది కనిపించడం అసాధ్యం. తక్కువ సమయంలో సులభంగా వంట చేసుకునేందుకు కుక్కర్ని ఉపయోగిస్తారు. దీంతో వంటగదిలో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో కుక్కర్ ఒకటి. వంట చేయడానికే కాదు, దీన్ని ఆహారం ఆవిరి మీద ఉడికించడానికి, బేకింగ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను కుక్కర్లో చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? నిజానికి కొన్ని ఆహార పదార్థాలను వండే సమయంలో నురగ బయటికి వస్తుంది. అవి కుక్కర్లో చేయడం వల్ల ఆ నురగ శరీరానికి చేరి జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది. అంతేకాదు, ప్రెషర్ కుక్కర్లో వండినట్లయితే వాటి రుచి చెడిపోతుంది. అవి శరీరానికి కూడా హాని కలిగిస్తాయి. ప్రెషర్ కుక్కర్లో కొన్ని రకాల పదార్థాలను వండడం వల్ల వాటి పోషకాలు కూడా తగ్గుతాయి. ఈరోజు కుక్కర్లో చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో పాలు మరిగించవద్దు. పాలు, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను ప్రెషర్ కుక్కర్లో అస్సలు వండకూడదు. ఇలా చేయడం వల్ల వాటి రుచి చెడిపోతుంది, పోషకాలు కూడా తగ్గుతాయి. ఇలా కుక్కర్లో కాచిన పాలు ఆరోగ్యానికి హానికరం. పాలు వేడి చేయడం సులభమైనా సరే కొంతమంది పాలను కుక్కర్లో వేడి చేస్తూ ఉంటారు. పైగా పాలను వేడి చేసేందుకు స్పెషల్ కుక్కర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయినా సరే ఇలా వేడి చేసి పాలు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కుక్కర్లో వేయించే పదార్థాలను ఉడికించవద్దు. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీ వంటి వేయించాల్సిన ఆహార పదార్థాలను కుక్కర్లో వండకూడదు. వేయించిన వీటిని ప్రెషర్ కుక్కర్లో ఆవిరి మీద ఉడికిస్తే కరకరలాడే అనుభూతి ఇవ్వదు. ఎందుకంటే వీటిని కుక్కర్లో డీప్ ఫ్రై చేయలేరు. ఇలా చేయడం వల్ల వాటికి మంచి రుచి రాదు. అందుకే వీటిని ఎప్పుడూ కుక్కర్లో తయారు చేయకూడదు. అంతేకాదు, అధిక నూనెతో వంటలు చేయడం వలన పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. ఎందుకంటే కుక్కర్ సీల్ మరియు భద్రతా విధానాలు అధిక ఉష్ణోగ్రత ప్రతిచర్యలను తట్టుకోలేవు. ప్రెషర్ కుక్కర్లో పాస్తా నూడిల్స్ చేయకూడదు. పాస్తా నూడిల్స్ త్వరగా ఉడికించవచ్చు. ఇవి ఉడికిన తర్వాత మెత్తగా అవుతాయి. కనుక వీటిని ఎప్పుడూ ప్రెషర్ కుక్కర్లో ఉడికించకూడదు. అవి ఎక్కువగా ఉడికితే మొత్తం పేస్ట్లా మారుతాయి. అందువల్ల వీటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించవద్దు. కుక్కర్లో ఆకుకూరలను ఉడికించవద్దు. పాలకూర, కాలే వంటి ఆకుకూరలను కుక్కర్లో ఎప్పుడూ ఉడికించకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే ప్రెషర్ కుక్కర్లో వీటిని ఉడికించడం వల్ల ముఖ్యమైన పోషక పదార్థాలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. ప్రెషర్ కుక్కర్లో కేక్ బేక్ చేయడం సరైనది కాదు. తరచుగా ప్రజలు ఓవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో కేక్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం పూర్తిగా తప్పు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ అనేది వంట కోసం తయారు చేయబడింది, బేకింగ్ కోసం కాదు. కనుక కుక్కర్లో కేక్ ఎప్పుడూ బేక్ చేయకూడదు.